హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము సుప్రీంకోర్టు నోటీస్ అయితే ఇచ్చింది. అది ఏంటనేసి చూద్దాం. ఇది ఏ రిక్రూట్మెంట్ అంటే గ్రూప్ డి పోస్ట్కి ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి పోస్ట్కి అప్లై చేస్తుంటారో వాళ్ళకి ఈ కోర్టు నోటీస్ అయితే ఒకసారి అయితే చూద్దాం. మనకు ఎగ్జామ్ అనేది షెడ్యూల్ అయ్యింది. అంటే ఎప్పటికీ అంటే అది 17th November 2025 నుంచి ఎండ్ ఆఫ్ డిసెంబర్. అంటే ఎవరైతే గ్రూప్ డి నోటిఫికేషన్ గ్రూప్ డికి పోస్ట్కి అప్లై చేస్తుంటారో వాళ్ళకి ఈ ఎగ్జామ్ డేట్స్ అయితే ఇచ్చారు. 17 November అంటే నవంబర్లో 17 అంటే 17 నుంచి డిసెంబర్ ఎండ్ వరకు మనకి ఎగ్జామ్స్ అయితే జరుగుతుంది. అది ఇక్కడ చూడండి, మనకు CEN 08/2024 అండ్ అలానే మనకు ఎగ్జామ్ వచ్చేసి చూడండి, వేరియస్ పోస్టులు ఇన్ లెవెల్ 1 ఆఫ్ 7th CPC పే మ్యాట్రిక్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకు నవంబర్లో అని ఇచ్చారు. మనకు లింక్ వచ్చి ఎగ్జామ్ సిటీ, డేట్, డౌన్లోడింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా. అది ఎప్పుడు ఎగ్జామ్కి 10 days బిఫోర్ మనకు ఈ కాల్ లెటర్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. అండ్ అలానే ఇంటిమేషన్ అంటే సిటీ ఇంటిమేషన్, ఫస్ట్ సిటీ ఇంటిమేషన్ అనేది 10 days బిఫోర్ ఉంటుంది. ఒక 2-3 days తర్వాత అడ్మిట్ కార్డ్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఎవరైతే దీనికి అప్లై చేస్తుంటారో వాళ్ళైతే ఒకసారి అయితే ఈ ఎగ్జామ్ డేట్స్ అండ్ అలానే ప్రిపేర్ కూడా కొంచెం బాగా అవ్వండి. మనకి ఇక్కడ ఎస్పెషల్లీ ఈ కాల్ లెటర్ ఇక్కడ చూడండి, 4 days బిఫోర్ ఎగ్జామ్ డేట్. మామూలుగా 1 week ముందు అయితే అవైలబిలిటీ ఉంటుంది. బట్ కానీ ఇక్కడ చూడండి, రైల్వేస్ లో మాత్రం 4 days బిఫోర్. అండ్ అలానే ఆధార్ లింక్ అంటే ఎవరైతే అప్లై చేసేటప్పుడు అప్లై చేయక ముందే కూడా ఆధార్ ఆథెంటికేషన్ చేసుకో ఉండాలి కంపల్సరీగా. ఒకవేళ ఆధార్ ఆథెంటికేషన్ చేసుకోకపోతే మీ అప్లికేషన్ కూడా అప్లికబుల్ అవ్వదు. ఎవరైతే ఆధార్ లింక్ చేసుకో ఉంటారో బయోమెట్రిక్ కి వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఎవరైతే ఈ వెరిఫైడ్ ఆధార్ అంటే బయోమెట్రిక్ ఉండాలి. అంటే చూడండి, ఇక్కడ ఆధార్ మనము బయోమెట్రిక్ చేసుకో ఉండాలి. అండ్ అలానే ఒకవేళ మీరు చేసుకోకపోతే ఇప్పుడు కూడా లాగిన్ చేసుకొని మీ ఆధార్ని లింకప్ చేసుకోండి. ఇక్కడ వెబ్సైట్ వచ్చి www.rrbapply.government.in. ఇక్కడ చూడండి, ఎవరైతే ఆధార్ వెరిఫికేషన్ చేసుకొని ఉంటారో వాళ్ళు ఒకసారి అయితే చూసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీ ఆధార్ లింక్ అయిందా లేదా అనేసి. అండ్ అలానే మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇండియన్ రైల్వేస్ కానీ ఆర్ఆర్బి కానీ చూసుకోవాలి. వేరే అదర్ వెబ్సైట్స్కి అయితే ఊరికే లింకులు క్లిక్ చేసి ఫ్రాడ్ చేతిలో పడబాకండి. మీరు చాలా కేర్ఫుల్గా అఫీషియల్ వెబ్సైట్ ఆల్రెడీ మీకు ఇస్తారు అఫీషియల్ నోటీస్లో, అవి మాత్రమే మీరు ఓపెన్ చేసుకోండి. అందర్ లింక్స్ అయితే ఓపెన్ చేయకండి. అండ్ అలానే మనకు ఇక్కడ చూడండి, చైర్పర్సన్ అంటే ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ బోర్డ్ అనే వాళ్ళు ఈ నోటీస్ అయితే ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్, సుప్రీంకోర్టు అనేది రీషెడ్యూల్ చేసింది డేట్ని. అది ఎప్పుడు అంటే 17 November నుంచి ఎండ్ ఆఫ్ డిసెంబర్. Thank you friends, thank you for watching. If you like video, please do subscribe.